మీరే పోయినప్పుడు చూసుంటారు. ఒక్క నిర్ణయం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాది. నాకు ఆశీస్సులు ఇచ్చి సహకరించే బాధ్యత మీది. అట్లా కాకుండా మీరు మాత్రం రోజుకోటి ఆలోచించి మళ్ళా వైకుంఠపాళి మారిగా నేను మిమ్మల్ని అందరినీ పైకి తీసుకుపోవడం, మీరు కిందన పడేయడం. మళ్ళా మెట్లు ఎక్కాలంటే మళ్ళీ ఎక్కడ లేని శ్రమ. ఈరోజు గుజరాత్ ఉంది, 25 ఏళ్లు ఒకే పార్టీ గెలిచారు, మళ్ళీ వాళ్ళే గెలుస్తారు. ప్రధానమంత్రి 3వసారి గెలిచాడు, మళ్ళా గెలుస్తారు. నేను ఇన్ని పనులు మేము చేస్తే గెలిపించే బాధ్యత మీకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు ఉంది అంటే జైలు పైకెత్తండి. మొన్న కూడా మీరు చూశారు, నేను ఎప్పటికప్పుడు మిమ్మల్ని అందరినీ సమాచారం అడుగుతున్నా. మీ సెల్ ఫోనుల్లో ఒక సేవ ఇస్తే, పెన్షన్ ఇస్తే టెక్నాలజీ ఆడిట్ చేసి మళ్ళా ఎక్కడన్నా మీతో మర్యాదగా ఉన్నాడో కూడా అడుగుతున్నా. అదే మరి ఎమ్మెల్యేల గురించి అడుగుతున్నా, మా తమ్ముళ్ళు తెలుగుదేశం నాయకుల గురించి కూడా అడుగుతున్నా. అంటే ప్రజలకు ఎవరు అండగా ఉంటారో వారే నాకు దగ్గరగా ఉంటారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే సమయంలో మీరు కూడా ఆలోచించాల్సింది, అక్కడ ఎవరైనా నిలబడినప్పుడు బంధువనో స్నేహితుడనో మా ఊరోడనో మా కులవాడు అనుకుంటే మాత్రం కొంపగూలుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని అందరిని అడిగేది, ఏకపక్షంగా మీరు ఆలోచించాలి, మంచికి సహకరించాలి, మంచిని కోరుకోవాలి, మంచి సంకల్పం చేయాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. నేను ఒక సుపరిపాలన ఇస్తా, అందరి వాడిగా ఉంటా, అందరికీ న్యాయం చేస్తా. అదే సమయంలో మీ అందరి ఆశీస్సులు మాకుండాలని, ఎన్డీఏకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూశాను, చాలా ఆనందంగా ఉంది, కడుపు నిండిపోయింది, ఒక ధైర్యం వచ్చింది. కొండరైనా బద్దలు చేస్తాననే ధైర్యంతో నేను ముందుకు పోతున్నాను. ఈరోజు అసెంబ్లీ ఉంది, కానీ సమయం మించిపోతుంది. అందుకే వచ్చా, వెలుగొండ చూశా, అర్థం చేసుకున్నా. నేను ప్రారంభించిన వెలుగొండ మళ్ళీ జాతికి అంకితం చేసి మీ రుణం తీర్చుకుంటా. నేను చేసేది నేను చేస్తా, మీరేం చేస్తారో. ప్రతి ఒక్కరూ ఒక ఏజెంట్గా అభివృద్ధికి తయారు కావాలి, రాష్ట్రం కోసం తయారు కావాలి. ప్రతి ఇంట్లో ఒకరు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సమాజం కోసం మీరు కూడా మాట్లాడే పరిస్థితి రావాలి. అప్పుడే మనందరికి వస్తుంది. ఇప్పుడే మార్కాపురం వీళ్ళైతే వెలుగొండ ప్రాజెక్టుకి మంచి దేశీ ప్రాజెక్టు కూడా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది అందరిలో రావాలి. ఆ అభిమానం, ఆ ప్రేరణ మీ అందరిలో వస్తే, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా. మా చెల్లెమ్మ అయితే చాలా బాగా వేసుకొచ్చింది. మార్కాపూర్ జిల్లా వెలుగొండ ప్రాజెక్టు, ఇంకో పక్క దేవాలయం, పక్కన నా ఫోటో. దీంట్లో చాలా మీనింగ్ ఉంది. దేవుళ్ళ పవిత్రత కాపాడాలి,
దేవుళ్ళ పవిత్రత గాని భంగం కలిగించే పరిస్థితి ఎవడొచ్చినా వదిలిపెట్టను. కుట్ర ఉంటే కుట్ర ఛేదిస్తా, కుట్ర భగ్నం చేస్తా, ఎవరెవరిని ఎక్కడ పెట్టాలనో పెట్టే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు మీ అభిమానం చూశాను. మా రామానాయుడు ఇప్పటికి 7 సార్లు వచ్చాడు. ఎన్నిసార్లు వస్తాడో తెలియదు, వస్తానే ఉండాలి. మీది వెలుగొండ పూర్తయ్యే వరకు రామానాయుడు గారు మీకు అండగా ఉంటాడు. ఎగ్జాక్ట్ గా 14 నెలలు ఉంది. 14 నెలల్లో అన్ని పనులు పూర్తి కావాలి. అస్తవ్యస్తమైన పనులన్నీ పూర్తి కావాలి. మా అధికార యంత్రాంగానికి రామానాయుడు గారిని ఒకటి అడిగాను. ప్రతి సోమవారం నాకు ఒక రిపోర్ట్ పంపి